అందరికీ హాయ్ అండి. చూడండి ఎంత బాగుందో వాతావరణం అయితే. ఇదైతే ఒక 5 డేస్ బ్యాక్ వీడియో అండి. ఎందుకంటే నాన్ స్టాప్గా వర్షం అయితే పడుతూనే ఉంది. ముందు రోజు నైట్ నుంచి ఈరోజు నైట్ మధ్యాహ్నం 3 అవుతుంది, అయినా సరే పడుతూనే ఉంది వర్షం అలానా. ఇంక ఈరోజు అయితే ఏం జరిగిందని చెప్పేసి నేనైతే వీడియో అయితే తీస్తున్నానండి. ఇది లాస్ట్ సాటర్డే వీడియో. నా వీడియో కొంచెం స్ట్రక్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఇదిగోండి, ఇంక వీడియో అయితే స్టార్ట్ చేసిన తర్వాత అయితే మాత్రం ఫుల్ వర్షం అయితే వస్తూనే ఉంది కంటిన్యూస్గా. ఇంకా బాబుకి అయితే స్కూల్ బస్సు అయితే వదిలే టైం అయిందని చెప్పేసి ఇంక నేనైతే స్కూల్ నుంచి తీసుకురావడానికి అయితే వెళ్తున్నాను. ఇంకా ఏం చేసానంటే మార్నింగ్ డ్రైయర్లో వేస్తున్నవన్నీ కూడా బట్టలు అయితే వాషింగ్ మిషన్ వేసి డ్రైయర్లో వేసి అవన్నీ కొంచెం ఎండిన తర్వాత తీసి అయితే మడత పెట్టేశాను. మడత పెట్టేసి ఇంకైతే మా బాబుకి అయితే స్కూల్ నుంచి వచ్చే టైం అయింది. పాపం వాడిని బస్సు అయితే కొంచెం దూరంలో అయితే ఆపుతారు, ఇంటి దగ్గరలో కాదు. అందుకని చెప్పేసి నేనైతే గొడుగు అయితే పట్టుకుని వెళ్ళానండి అక్కడికి. నేను వాషింగ్టన్ అలాగే వెళ్తుంటాను. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ కూడా నా కోసం అలానే వచ్చేది. కానీ అప్పుడు నేను విసుకుని దాన్ని వర్షంలో తడిస్తే బాగుంటుంది కదా, మా అమ్మ ఎందుకు ఊరికే వచ్చేస్తుంటుంది అని చెప్పి అనుకునేదాన్ని. కానీ ఆ ఫీలింగ్ ఏంటంటే ఇప్పుడు మనం పేరెంట్స్కి ఉండేటప్పుడు మాత్రమే తెలుస్తుంది. వర్షం పడితే తడిసిపోతే జలుబు చేస్తే జ్వరం వస్తుంది అని అప్పుడు చిన్న టెన్షన్ అయితే మనకు ఉంటుంది. కానీ ఆ టైంలో మనం కూడా చిన్నపిల్లలమే కదా, కాస్త తడిస్తే ఏమైపోద్ది, మా అమ్మ ఊరికి గొడుగు పట్టుకొని వచ్చేస్తుంది అన్నట్లుగా అయితే అనిపించింది. మా వాడు కూడా అలాగే చూస్తున్నాడు. అదిగోండి స్కూల్ నుంచి అయితే వచ్చేసాడు. ఇంకా వచ్చిన తర్వాత అయితే మాత్రం వచ్చేసాను. కాసేపు అమ్మ నాకైతే వీడియో తీసుకుంటే వాడు సిగ్గుపడిపోతున్నాడు ఊరికే. ఇంకా రాగానే అయితే వాళ్ళ చెల్లితోనైతే కాసేపు ఆడాడు. అది కూడా కాసేపు అల్లరైతే చాలా చేసిందనమాట. ఇంకా నేనైతే వంట అయితే చేద్దామని చెప్పేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాను. ఇవ్వండి, ఒక పక్క అన్నమున్న ఒక పక్క కూరకైతే రెడీ చేస్తున్నాను అనమాట. అయితే నేను ఈరోజు ఏం కూర వండుతున్నాను అనేది మాత్రం మీకు చెప్పను, చూపిస్తాను. ఇదిగోండి, మా ఇంటి వెనకతలు అయితే కరివేపాకు ఫ్రెష్గా దొరుకుతుందని మీకు తెలుసు కదా. ఇంక ఇంటి వెనకతలకి వెళ్ళి కరివేపాకు అయితే తీసుకొచ్చేసాను. అయితే ఇదిగోండి, నేను మీతో ఒక విషయం అయితే నేను చెప్పాలనుకుంటున్నానండి. అంటే చెప్పడం అంటే జస్ట్ నాకు అనిపించింది మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు నాకైతే నా అనుభవంతో నేను చెప్తున్నాను. నాకు పెళ్ళి ఇప్పటికి 14 years అలా అవుతుంది. ఈ 14 yearsలో కూడా మనము అత్తగారి ఇంట్లోన ఎన్ని చేసినా సరే మనము మాటలు మనం అంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఒక్కసారి వాళ్ళు చేసింది మనం ప్రశ్నించామంటే మాత్రం అది చాలా తప్పు, నేరం అయిపోద్ది. అది మనం ఎన్నాళ్ళు భరించుకొని ఉంటే అన్నాళ్ళు మనం మంచి వాళ్ళమే. తిరిగి ప్రశ్నించిన రోజున మాత్రం మనమైతే అస్సలు మంచోళ్ళం కాదు, చాలా చెడ్డలం, చాలా మారిపోయామంటారు. కానీ అది ప్రశ్నించడం కరెక్టే అని నాకు ఇప్పుడు ఇన్నాళ్ళకి అనిపించింది. ఎన్నాళ్ళు అలా ఉంటాం? ఇంకా భరిస్తున్నాం కదా అని చెప్పేసి అని మనల్ని ఒక ఆట బొమ్మల్లా చూస్తుంటే మనము మనుషులమే కదా. ఏదో నాకు అనిపించింది చెప్పాను, తప్పుగా అనుకోకండి. అయితే ఇదిగోండి, ఈరోజు అయితే నేనైతే వంటకైతే చేద్దామని చెప్పి రెడీ అయిపోయాను. ఇంకా వంటగదిలోనైతే నానా పాటలు పడుతున్నాను నేను, మా బాబు పక్క వాడు లైటింగ్ అది మారుస్తూ ఉంటున్నాడు అనమాట. ఇదిగోండి, ఇదైతే నా వంటగది అనమాట. అటు సైడ్ ఒక కర్రలపొయ్యి ఉంటుంది, ఇంకా ఇటువైపు అయితే మాత్రం స్టవ్ ఉంటుంది. అటువైపు కిటికీ దగ్గర చూడండి చాలా బ్లాక్గా ఉందా, అదంతా కర్రలపొయ్యి సైడ్ అనమాట. అందుకని అది పొగ పెట్టేసి అలాగ బ్లాక్గా అయిపోతుంటుంది అనమాట. ఒక పక్క అయితే వర్షం, ఇంకో పక్క అయితే వంట చేయాలి. ఏం చేద్దాం, ఏదో రకంగా ఇంకా పిల్లలకైతే టైంకి అన్నీ అందించాలి కదని చెప్పి అయితే నేనైతే రెడీ అయిపోయానండి. అదండి, ఇగోండి, నేనైతే కుండలు ఎక్కువ ప్రిపేర్ చేస్తానండి. ఎందుకంటే కుండలులో వండుకొని తింటే హెల్త్కి బాగుంటుంది అనే విషయం నాకైతే ఒక 5 years బ్యాక్ మాత్రమే తెలిసిందనమాట. ఎందుకంటే మా పాప పుట్టక ముందు ఒక యూట్యూబ్ ఛానల్ అయితే చూసాను నేను. అంటే నేను ఎక్కువగా యోగాసనాలు గట్రా వీడియోస్ గట్రా ఎక్కువ చూస్తుంటాను. ఆ టైంలో కూడా చూసాను. సాహితీ మేడం అని చెప్పేసి ఒక యోగాసనాలు ఆవిడ చెప్తుంటారు కదా, ఆవిడదైతే చూస్తుంటాను ఎక్కువగా. నేను ఎక్కువగా మట్టి కుండల్లో వండుకొని తింటే ప్రిఫరెన్స్ బాగుంటుందని చెప్పేసి అయితే నేనైతే విన్నాను చాలాసార్లు. అందుకోసమని నేను ట్రై చేశాను. మా పాప పుట్టక ముందు అయితే మట్టి కుండలను అయితే ఇప్పుడు దగ్గర 5 years నుంచి అయితే ఎక్కువగా వాడుతూ ఉంటాను అనమాట. ఎక్కువగా కూరలకి, అన్నంకి, కొంచెం అన్నంకి అయితే వండుతూ ఉంటాను. ఎక్కువ అన్నం అయితే కొంచెం సిల్వర్ తప్పల్లో అయితే పెడుతుంటాను. కొంచెం అన్నం అయితే మాత్రం నేను మట్టి కుండలనే ఎక్కువగా వాడుతుంటానండి. ఇదిగోండి,
ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది నేను ఏం వండుతున్నాను. ఉలప్పప్పు ఇంతకుముందు వీడియోలో కూడా నేను మీకు చెప్పాను కదా, ఉలప్పప్పు. అది కూడా మేమైతే మా సైడ్ అయితే మాత్రం ఉలప్పప్పు చాలా బాగుంటుంది. స్మెల్ అయితే మాత్రం అదిరిపోతుంటుంది. అయితే ఇదిగోండి ఈలోపు మా బొడ్డది వాళ్ళ నాన్న వెనక అట్లా వెళ్ళిపోతున్నాను చెప్పేసి ఇంకో పక్క అయితే ఏడుస్తుంది. ఇంక నేను బయటికి తిరగడానికి వెళ్ళాలి అని ఏడుస్తుంది. ఎంతమందిని ఆపినా సరే ఆపట్లేదు. బతిలాడినా సరే వినలేదు. ఎంత పేరెంట్స్ ఇంట్లో నా అమ్మ ఎంత బాగా చూసుకున్నా సరే ఉంటారు అంటే మరి నేను కూడా అంతే. నాకు మా అమ్మకన్నా మా నాన్న చిన్నప్పుడు ఇప్పుడు ఇద్దరు సమానమే ఉంటుంది అనమాట. ఫైనల్గా అయితే నా ఉలప్పప్పు అయితే రెడీ అయిపోయిందండి. ఎలా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎవరికైనా ఉలపిండి దగ్గరలో ఉంటే వండుకొని తినండి, చాలా బాగుంటుంది అనమాట. కొట్టుల్లో దొరుకుతుందో లేదో నాకు తెలియదు. మేమైతే ఆడించుకుంటాం, ఉలవలు కొనేసి ఆడించుకొని మేమైతే తింటాము. ఇదిగోండి మా బాబుకి అయితే వాడికి టైం అయిపోతుంది, ఆకలేస్తున్నాడు అని చెప్పేసి మార్నింగ్ చేసిన గోంగూర పచ్చడి ఉంటే దాంతో అయితే వాడికైతే నేను పెట్టేశాను. ఇంక పిల్లలకైతే కాసేపు పోయిన తర్వాత స్నానమే చేయించి ఇంకా పడుకుని పెట్టేద్దామని చెప్పేసి అయితే రెడీ అయ్యేసరికేమో మా వాడు హోంవర్క్లు చేసుకుంటే పక్కనే మీద అల్లరి చేస్తుంది అనమాట మా బొడ్డది. మా వీడియోస్ కనుక నచ్చినట్లుగా అయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకొంచెం మంచి వీడియోతో అయితే మీకు కలుస్తానండి. నాకు ఏదైనా ఉంటే కామెంట్ చేయండి. నేనైతే వీడియోస్ తీయడం కొత్త కదా, కొంచెం నాకు సపోర్ట్ చేసి ముందుకైతే తీసుకెళ్ళండి. అందరిని ఎలా అయితే ఆదరించారో నన్ను కూడా అలాగే ఆదరించుతారని నమ్మకంతో నేనైతే వీడియోనైతే పోస్ట్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. బాయ్ అండి.